ఏప్రిల్ 1న ఆయన ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఒక ట్రోలింగ్ మెటీరియల్గా కనిపించింది టీడీపీకి కానీ కొంతమందికి కానీ. ఆ తర్వాత అది ఒక డిస్కషన్ మెటీరియల్గా మారింది. ఒక గ్రోత్ ఇంజిన్ కావాలంటే ఇదే కావాలనే స్థాయికి 17 రోజుల్లో చర్చ మొదలైపోయింది. మావిగన్కు ఎందుకు జై కొట్టాలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చేస్తున్నటువంటి అవినీతి క్లియర్గా చెప్తోందా? ఇందుకు మావిగన్ కావాలన్న విషయాన్ని. అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు 47 సంవత్సరాల రాజకీయ జీవితం, ముఖ్యమంత్రిగా 4వసారి. కాకపోతే నేను ఆయనకు ఒక సూచన చేయాలి, ఒక సజెషన్ ఇవ్వాలి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలవండి, నెక్స్ట్ కేసీఆర్ గారిని వెళ్ళి కలవండి. కన్స్ట్రక్షన్ అన్నది ఎలా చేయాలి అన్నది వీళ్ళిద్దరినీ కలిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ కట్టారు, మీరే వెళ్ళి ప్యాలెస్ అన్నారు, చాలా బాగుందన్నారు. అగో చూసారా, నా జీవితంలో ఇట్లాంటి మార్బల్ నేను చూడలేదన్నారు. అగో ఈ గోడలు నేను ఇంతవరకు చూడలేదన్నారు. ఇట్లాంటి వాష్రూమ్ నేను చూడలేదన్నారు. అంత ఒక పెద్ద ప్యాలెస్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. 350 కోట్ల 400 లోపే, అంతే. 400 కోట్లు అనుకోండి. ముందుగా ఒక దండ తీసుకెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు, దండ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలి. ఏం కట్టిరు సార్ అని చెప్పాలి. ఎందుకంటే 400 కోట్లలో ఒక ప్యాలెస్ కట్టగలిగిండు. ఇక్కడ 2 లక్షలు ఏంటి నాకు అర్థం కాదు. ఎవరి సొమ్ము ఇది? ఎవరి సొమ్ము? ఒక దండ జగన్మోహన్ రెడ్డి గారికి వేసి నెక్స్ట్ దండ పట్టుకుని కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు తెలంగాణకి. ఆయనకు దండేసి 680 కోట్లలో ఎట్లా కట్టినవు అసలు ఆ ప్యాలెస్, రాత్రి అయితే చూడబుద్ధి అవుతుంది అని చెప్పి కేసీఆర్ గారికి కూడా దండేస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కన్స్ట్రక్షన్లో ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఇది నా వ్యక్తిగతం. ఢిల్లీ వెళ్ళదు. సరే, ఇంకో విషయం, కేసీఆర్ గారు ఎప్పుడో కట్టలే సెక్రటేరియట్ 2023లో కదా సార్. పాపం ఆయన ఓడిపోయిండు, ఆయన రాలేకపోయాడు. 2023లో కంప్లీట్ అయింది. అవును, అది ఎప్పుడో 2018లో కాదు, 2023 కన్స్ట్రక్షన్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడో 2010లో కట్టలే ఋషికొండ, అది కూడా దాదాపుగా అదే సమయం. సో ఫస్ట్ వీళ్ళిద్దరిని వెళ్ళి కలవండి, కలిసి సజెషన్లు తీసుకోండి ఎలా కట్టాలని. నెక్స్ట్ తుగ్లక్ గురించి మాట్లాడారు. యాక్చువల్గా నాకు ఇష్టం ఉండదు మాట్లాడడం, ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రేమ ఇష్టం ఎక్కువ. నేను ఇట్లాంటి మాటలు మాట్లాడు, కానీ అన్నారు కాబట్టి, ముందు వ్యక్తి ఒక రాయి వేసాడు కాబట్టి నేను కూడా ఒక బండరాయి వేయాలి కాబట్టి. తుగ్లక్ అంటే ఎవరు? జనరల్గా ఇది ఉంది, ప్రజలు నివసిస్తున్నారు, ఇక్కడ రాజధాని కట్టుకోవచ్చు, ప్రభుత్వానికి భూమి ఉంది, ఇక్కడ కట్టుకుంటే ఓ 10,000 కోట్లలో అయిపోద్ది, రాష్ట్రానికి రాజధాని ఉంటుంది, అక్కడ ప్రజల జీవితాలు మారుతాయి అవసరాన్ని తగ్గట్టు. ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాలో, సినిమా చూడాలో ప్రజలు వెళ్తారు, 10,000 కోట్లలో అయిపోద్ది అని చెప్పి ఒక వ్యక్తి సజెషన్ ఇస్తే తుగ్లక్ అయినప్పుడు, ఏమీ లేకుండా ఉట్టి ల్యాండ్, ఆ ల్యాండ్ని చూసుకొని ఇక్కడ నేను ఇది కడతా, అక్కడ నేను అది కడతా, ఇక్కడ సముద్రం తీసుకొస్తా, అక్కడ చెరువు తీసుకొస్తా, ఇక్కడ హాస్పిటల్ తీసుకొస్తా, ఇక్కడ ఈ బిల్డింగ్లు తీసుకొస్తా అని ఖాళీ ల్యాండ్ మీద కలలు కనే వ్యక్తి అనాలా? ఎవరినన్నారు? ఇద్దరిలో ప్రాక్టికాలిటీ ఎక్కువ ఎక్కడుంది? ఎవరిని తుగ్లక్ అనొచ్చు, నేను అంటలేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ప్రేమ ఎక్కువ, నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళ సంస్కారం వాళ్ళకి లేకపోయినా నాకు ఉండాలిగా, నాకు ఉంది కాబట్టి నేను ఆయన అనను. కానీ ఖాళీ ల్యాండ్ చూపించి నేను అన్ని కడతా అనే వ్యక్తిని అనాలా, లేకపోతే అన్నీ ఉన్న చోట కట్టుకోండి బాగుపడతారని చెప్పే వ్యక్తిని అనాలా? ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్, అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేయలేదే. అమరావతి ఈ మావిగన్లో భాగం అని చెప్పారు. అమరావతిలో ఉన్నటువంటి రైతులు కూడా, ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాను, ఆయన కూడా చెప్పారు మొన్నటికి మొన్న, నేను అమరావతికి వ్యతిరేకం కాను అన్నారు. మొన్నటికి మొన్న మిథున్ రెడ్డి గారు అమరావతి ఇందులో భాగమే అన్నారు. అట్లాంటప్పుడు ఏంటి మీకున్న ప్రాబ్లం? ఎందుకని చెప్పేసి రిజెక్ట్ చేయాలి? ఇది. నెక్స్ట్ వచ్చేసి 29 గ్రామాలు. అమరావతి అంటే జనరల్గా మనకు తెలిసింది 29 గ్రామాలు కదా సార్, అంతే కదా? అంతే, 29 గ్రామాలు. ఓకే, చంద్రబాబు నాయుడు గారి విజన్ 29 గ్రామాలు అనుకుందాం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఇంకా పెద్దది కదా. అవును, మా విజన్ ఆ 29 ప్లస్ ఇక్కడ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ పెద్దది. పెద్ద విజన్ ఉన్న నాయకుడు పొగడండి బాబు, మీరు విమర్శిస్తారేంది? పెద్ద విజన్ ఉన్న నాయకుడికే పరిమితం అక్కడ. అదే చెప్తున్నాను, ఆ గ్రామాలు ఎలా సరే ఆ దోపిడీకి వస్తా కానీ 29 గ్రామాలకు పరిమితం. ఈయన విజన్ పెద్దది. ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ పెద్దదే. ఏంటి? ముందు 3 రాజధానులు వచ్చారు. సరే, దానికి మీరు చేయవలసింది చేశారు, కోట్లలో వేశారు, అది ముందుకు నడపకుండా చేశారు, అది పెద్ద కుట్ర. ఆ కుట్ర సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. కానీ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారిది పెద్ద విజనే, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిది పెద్ద విజనే. చంద్రబాబు నాయుడు గారు కలలో కూడా బై మిస్టేక్ కూడా ఆయనకి రాని ఆలోచనలు, రాష్ట్రం ఎలా బాగుపడాలి అన్న ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. ఆ ఆలోచనల్ని 5 ఏళ్లలో ఇంప్లిమెంట్ చేసినట్టు, అందులో 2 ఏళ్ళు కరోనా పోయింది, ఇంప్లిమెంట్ చేసి చూపించాడు. అరే, మీ జీవితకాలంలో అమ్మఒడి అనే కాన్సెప్ట్ ఎవరికైనా వచ్చిందా సార్? నేను నిజంగా అప్రిషియేట్, నేను ఆ కాన్సెప్ట్ ఒకటి అంటే మీ పిల్లాడిని స్కూల్కి పంపిస్తే నేను మీకు డబ్బులు ఇస్తా అన్న కాన్సెప్ట్ ఎవరికి రాలా.
సరే నెక్స్ట్ అవినీతి గురించి మాట్లాడుకుందాం సార్. ఈ అవినీతిని నేను 2 భాగాలుగా విడదీస్తా. ఓకే, అవినీతి జరుగుతుంది అని మనం అంటున్నాం కదా, 2 భాగాలు. ఒకటి ఇక్కడ జరిగేది ల్యాండ్లో, భూమిలో అవినీతి. రెండవది కన్స్ట్రక్షన్లో అవినీతి. భూమిలో ఎట్లా అవినీతి చేస్తున్నారు? వీళ్ళకి కావాల్సిన వాళ్ళు ముందే భూములు కొనుక్కొని ఆ భూములని రేట్లు పెంచుకొని అమ్ముకుంటున్నారు. ఆ భూమిలో అవినీతి ఏదైతే ఉందో అది లక్షల కోట్లలో ఉంది. రియల్ ఎస్టేట్ దందా నేనే చూపించా. బాలకృష్ణ గారికి ఎట్లా చేసింది సార్ 2 నెలల ముందర. 2 విడత ఉంటుందని మనకెవరికి తెలియదే. బాలకృష్ణ గారికి కొన్నారా? 100 ఎకరాలు నేను చూపించా కదా లైఫ్ స్టోర్, మీ లైఫ్ స్టోర్ నేను చూపించా. మొత్తం ఆధారాలతో సహా ఆయన వైఫ్ గారి కంపెనీ పేరు మీద ఆయన 100 ఎకరాలు కొన్నారు. ఎట్లా తెలుసు 2 నెలల ముందు? మీకు కల వచ్చిందా? ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ కూర్చుంటే. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఏ నాయకుడు కొనలేదు సార్. సరే ఆయన పేరు మీద కాకపోయినా ఎవరో పేరు మీద కొంటారు. ఇది రియల్ ఎస్టేట్ దందా ఒకటి, రియల్ ఎస్టేట్. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్. ఏమి కడుతున్నారు సార్? నాకు అర్థం కాదు. ఏమి కడుతున్నారు అంటే మన అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటే ఆ మాత్రం కట్టాలి కదా. అంటే మోదీ గారు కట్టిన పార్లమెంట్ కాదా అంతర్జాతీయ స్థాయి? అంటే మోదీ గారు అంటే చెప్పకూడదు, ఆయన ఆ స్టాండర్డ్లో కట్టలేదా? కట్టారు. అది మీకు నచ్చలేదా? చరిత్రలో నిలిచిపోయేలా కట్టారు, పార్లమెంట్ కట్టారు. మరి అదే చరిత్ర ఇక్కడికి తీసుకొస్తే బాయ్ ఏముంది? మరి ఎట్లా చెప్పేసి అక్కడ ఎస్ఎఫ్టీ 4,500 రూపాయలు నడుస్తుంది, ఇక్కడ 14,500 నడుస్తుంది. అంటే ఆ 10,000 ఎస్ఎఫ్టీ ఎక్కడికి పోతుంది? ఎవరి జేబులోకి వెళ్తుంది? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. గత 10 ఏళ్లుగా మీ భూమిని తీసుకెళ్లి ఒక వ్యక్తి చేతిలో పెట్టారు. ఏమైంది? అల్టిమేట్గా ఏమైంది? మీ ఇన్కమ్ అనేది పోయింది. ఈ రోజు ఆ రైతుల్లో ఆ వ్యతిరేకత మనం చూసినాం. ఒక రైతు చనిపోతే అక్కడికి ఒక మంత్రి గారు ఎవరైతే రోజు వెళ్తున్నారో ఆ మంత్రి గారు వెళ్ళలేకపోయిండు. నారాయణ గారు వెళ్ళలేకపోయిండు ఆ చావుకి. ఎందుకంటే అందరూ జనాలు తిరగబడతారు, మరి ఏమన్నా రాళ్ళు రప్పలు వేస్తారేమో అని భయపడ్డాడేమో. వాళ్ళ సామాజిక మంత్రి గారిని ఒకరిని పంపించారు. ఎందుకు సార్? ఎందుకు జరిగింది అది చెప్పండి దయచేసి. అండ్ ఇంకోటి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంతవరకు 11 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 163 కోట్ల రూపాయలు చెల్లించారు అమరావతి రైతులకి కౌలు రూపంలో. మీరు సంవత్సరానికి పెట్టేటటువంటి ఇక్కడ పెడుతున్నారు కౌలుకు, ఆ సంవత్సరానికి ఖర్చు పెట్టే డబ్బుతోటి మంచిగా మనం ఇక్కడ సెక్రటేరియట్ కట్టుకోవచ్చు, మంచిగా మనం భవనాలు నిర్మించుకోవచ్చు. రెండవది ఈ మావిగన్లో ప్రభుత్వ భూమి ఉందండి. మొన్న ఎవడో మేధావి అంటున్నాడు, నాకు నవ్వొచ్చింది. మావిగన్లో భూమి ఎక్కడుంది, ఎక్కడ కడతారు? మావిగన్ భూమి ఏదో వీక్ భూమి, అదేదో ఎక్కడి నుంచి వస్తారు మేధావులు? నాకు అర్థం కాదు. అరే 1,00,000 ఎకరాలు మునిగిపోయినాయి మొన్న, అక్కడ నీళ్ళు వచ్చినాయి గత ఏడాది. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు 15 రోజుల్లో వాన పడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి నిద్ర వస్తుందా? నిద్ర ఎందుకు రాదు? ఇప్పటి నుంచే నిద్ర రావట్లే. అరే ఏడ వాన పడుతుందో, మళ్ళీ ఏం కథ అవుతుందో, మన ఇజ్జత్ ఉంటుందో పోద్దో అని చెప్పి. మీరు చూడండి సోషల్ మీడియా వాళ్ళందరినీ టైట్ చేస్తున్నారు. హైదరాబాద్ కింద మీరే చెప్పారు 8 బండ్లు వచ్చినాయని. అవును, ఎందుకు టైట్ చేస్తున్నారు? ఎండలు మండిపోతున్నాయి, ఎప్పుడన్నా వర్షం పడవచ్చు. సోషల్ మీడియా వాళ్ళు రెడీగా ఉన్నారు, మొత్తం టైట్ చేస్తున్నారు. మీరే చెప్పారు హైదరాబాద్కి 8 టీంలు వచ్చున్నాయి. నా ఇంటి ముందు మీడియా సర్కిల్లో ఈ వార్త అయితే నడుస్తుంది. అదే చెప్తున్నా, నా ఇంటి ముందు కూడా ఒక టీం ఉండొచ్చు, మీ ఇంటి ముందు కూడా ఉండొచ్చు. అవును. అండ్ ఇంకో విషయం, మాకు నమ్మకం ఉందండి. మీరు ఏమన్నానండి, మాకు నమ్మకం. మమ్మల్ని ఎత్తుకపోతున్నారు. మమ్మల్ని అంటే నేను కూడా ఉన్నా అందులో. ఎత్తుకపోతున్నారు. అవునా? మాకు నమ్మకం ఉంది. ఆల్రెడీ అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ అన్ని చేశాం సార్. ఇంట్లో కూరగాయలు తీసుకొచ్చినాం, ఆ బియ్యం, ఆ పిండి అన్ని తీసుకొచ్చి పెట్టినాం. ఎత్తుకపోతే ఎత్తుకపోండి. సంపుతారా? సంపితే చచ్చిపోనికి రెడీ ఉన్నారు. ఏముంది సార్? ప్రజాక్షేత్రంలో వచ్చినాము, మమ్మల్ని చంపినా మేము రెడీగా ఉన్నాం, అందులో ఏం లేదు. కానీ ప్రజల కోసం మంచి చేయాలి అని చెప్పేసి మేము ఇంత చేసినాము. ఈ రోజు పోరాటం మీరు చేస్తున్న దోపిడీ మీద మీకు మాకేముంది సార్? చంద్రబాబు నాయుడు గారికి మాకేమన్నా కక్ష ఉందా? ఏమీ లేదు. ఏమన్నా చేస్తుంది ప్రజల కోసం. మంచి చేయగలిగితే చేయండి, లేదంటే అరెస్టులు చేసుకోండి. వీఆర్ రెడీ.